హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మటన్ లివర్ ఫ్రై చేస్తున్నాను. దానికోసం మటన్ తెచ్చారు మా నాన్న. అలాగే ఒక ½ కేజీ లివర్ తీసుకొచ్చారు. ఉప్పు పసుపు వేసుకుని కడిగేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే మసాలా ఐటమ్స్ చూపిస్తా చూడండి. లివర్ అండి ముక్కలు కట్ చేసేసి పసుపు ఉప్పు వేసి కడిగి పక్కన పెట్టుకున్నా. అలాగే 3 ఉల్లిపాయలు చిన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. పుదీనా లేదు, అందుకే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఒక 6 పచ్చిమిర్చి, 2 లవంగాలు, కొంచెం చెక్క, ఒక 5-6 మిరియాలు, 3 చిన్నులపాయ, కొంచెం అల్లం. ఇప్పుడు వీటన్నిటిని పేస్ట్ చేసుకోవాలి, మిక్సీకి వేసుకోవాలి. ఉప్పు ఇలా పేస్ట్ చేసుకున్నా. ఇప్పుడు పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్న. ఆయిల్ వేడెక్కింది. ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు లివర్ వేసుకున్నా. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయ్యాక మనం పేస్ట్ చేసుకున్న మసాలా ఉంది కదా, దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇటుపక్క మటన్ పెట్టాను, మటన్ గ్రేవీ ఉడకడానికి. ఇది ఫ్రై అన్నమాట, సైడ్ డిష్. లివర్ వచ్చేసి రైస్లో బాగా అనిపించదు, రొట్టెల్లో చపాతీలో బాగుంటుంది. ఒక 5 మినిట్స్ అయ్యాక మసాలా యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి ఇష్టం లేని వాళ్ళు ఎండుమిర్చి వేసుకోవచ్చు, లేకుంటే కారం అన్న వేసుకొని చేసుకోవచ్చు, బాగుంటుంది. కలుపుకున్నానండి. కలుపుకున్నాక చూస్తే కొద్దిగా ఉప్పు తక్కువ అనిపించింది. ఇప్పుడే ఉప్పు యాడ్ చేసేసుకోవాలి. కొంచెం సేపు ఉడకడానికి వదిలేయాలి దీన్ని. ఈ గ్రేవీ మొత్తం ముక్కలకు పట్టేయాలి మంచిగా. ఫ్రై అయిపోయిందండి, ఇంకొంచెం గ్రేవీ ఉంది. ఈ గ్రేవీ కూడా చిక్కబడిపోవాలి, కంప్లీట్గా ముక్కలు కతుక్కునేసాలి. ఇంత గ్రేవీ కూడా ఉండకూడదు. ఇంకో 5 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసి వేరే గిన్నెలో తీసేసుకుందాం. మటన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి. ఉప్పు కారం అంతా చాలా చాలా బాగుంది. సూపర్, టేస్టీగా ఉంది. కారం కరెక్ట్గా సరిపోయింది. అన్నీ పచ్చిమిర్చి వేసుకోండి. ½ కేజీకి ఒక 7 పచ్చిమిర్చి కరెక్ట్ కారం సరిపోతుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది, చాలా బాగుంది. ఒక పక్క రైస్ పెట్టుకున్నాను, ఫ్రై అయిపోయింది కదా, రైస్ పెట్టా. ఇటుపక్క మటన్ గ్రేవీ ఉడుకుతూ ఉంది. సండే కదా, సండే స్పెషల్ అన్నమాట. మా తమ్ముడి కోసం చేశాను లివర్ ఫ్రై. చూసారు కదా, నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.